ఆయన చూసినా ఉంటాయి, ఈయన చూసినా ఉంటాయి, ఎందుకంటే సరదాగా 5 నిమిషాలు నవ్వుకున్నారేమో ఈ బ్రేక్లో, కానీ సీరియస్నెస్ ఉండాలి విషయం మీద. వాడు చూడు పిల్లలు పోటీ పడి చెప్పారు నిన్న, ఎవరు ఆ 2 పిల్లలు చక్కగా వాళ్ళ అమ్మ నాన్న ఎలా ఉన్నారు, ఆ పిల్లలు అమ్మ నాన్నలు ఎలా ఉన్నారు, ఎంత కళగా ఉన్నారు, వాళ్ళ తాత ఎలా ఉన్నాడు, ఎంత సంస్కారంగా ఉన్నాడు, అది లైను. అక్కడ పెట్టేస్తాను తీసుకెళ్ళిపోయి మిమ్మల్ని. మళ్ళీ లైను అవన్నీ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చదివింది కదా ఎంత శాస్త్రం మా పిల్ల, కొంత చదివి పిల్లల తర్వాత చదివారుగా, అర్థమైంది. అక్కడ పెట్టేస్తాను తీసుకెళ్ళి. అక్కడ ఆ ఇంట్లో తినే అదృష్టం అన్నం నీకు ఎలా కలిగింది, ఎలా కలిగింది? అద్భుతం సార్, చక్కగా అర్థం చేసుకోవాలి. అన్నం తినే అదృష్టం వచ్చినప్పుడు పూజ అదృష్టం కూడా కలుగుతుంది. నువ్వు లైన్లో ఉంటే సరిగ్గా ఆయన చెప్పినవి చేస్తే. అర్థమైందా? అన్నం అదృష్టం కలిగింది ఒక పూట దాన్ని పులిహార తిన్నావు, గుళ్ళోది ప్రసాదం అన్ని దేవుడి మీద తింటావు చూడు ఆయనతో కదా, పళ్ళు దేవుడి దగ్గర పెట్టిన పళ్ళు అంటే ఏంటి, లైన్ లాగాడు నిన్ను పక్కకి. ఇక నువ్వు గమనించట్లా, ఇక నీ ఇష్టం, ఇక నాకు ఎంతండి నడిపించున్నావా నడిసాద్రమున దేవా శుద్ధమైన దరిద్రం పక్కూడదు ఉన్నట్టు ఓం అనాలి. సంగీత దాంట్లో ఏమన్నా స్వంత ప్రథమ శ్రేణి సార్, ప్రథమ శ్రేణి ఆ ఓం అంటారు. మనం ఏం మాట్లాడే ఓం 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 పక్కెళ్ళిపోతారు ఏదైనా మాట్లాడాలి. అర్థమైందా? కాబట్టి తత్తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం. పాత దేహంలోంచి బుద్ధి వచ్చి కూర్చుంటుంది నీలో ఇక్కడ ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు లక్ష్మణ అనేవాడి బుద్ధి ఎక్కడిది? ఆ పాత జన్మలో దాన్ని పెళ్లి చేసుకోవాలని తిరిగి తప్పించేసాడు. అర్థమవుతుందో పాయింట్? అక్కడ కట్ చేసాడు, తన వైపు లాక్కున్నాడు. ఇంతకంటే భగవంతుడు ఇంకేం అర్థం చేసుకుంటాడు, దీన్ని ఇంతకంటే మాయం కావాలి నీకు కదా. దాని వెనక తిరిగి ఒక ఏముందో పిల్లలు పుట్టేవారు మా అయితే అంతే కదా. మా గొప్ప పుట్టి తిన్న 2-3 పుట్టిస్తాం. అదో పోనీ నీవాడు 5 అంటాడు, నీ కెపాసిటీ వాడికి బాగా తెలుసు 5 అని అడిగాడు. అక్కడితో కట్ చేసాడు నీకు. ఇది చూసి ఇక్కడ నువ్వు నిలబడ్డావా? అర్థమవుతుందా? బుద్ధి నిలబెట్టుకోవాలి. బుద్ధితో జరుగుతుంది ఇదంతా బుద్ధి. గురువుగారు 10 మంది కొడుతున్నారు క్రిస్టియన్లు వెళ్ళి, ఎందుకంటే పాపం బుద్ధి లభతే. బుద్ధి యుద్ధం చేస్తున్నాడు. ఏమర్థం చేస్తున్నాడు? బుద్ధితో యుద్ధం చేస్తున్నాడు. రష్యా వాడు యుక్రెయిన్ మీద బాంబులు ప్రెసిడెంట్ నొక్కుతున్నాడా? అప్పుడు ఆయన దగ్గర అన్ని వాళ్ళు ఉంటారు. ఈ బుద్ధితో వాళ్ళని ఆపరేట్ చేస్తాయి. కొట్టడరా అంటే కొట్టడం, ఆపడరా అంటే ఆపుతారు. సర్జికల్ స్ట్రైక్, మన యూరి సర్జికల్ స్ట్రైక్ చూడండి. మొన్నటిదేంటి సింధూర్ ఎలా కొట్టాడు? కొట్టి ఎక్కడ ఆపెచ్చాడు? ఆపు అనగానే ఆపేశాడు. వాడి బుద్ధి బలం. ఎవరిది బలం? మోడీది బుద్ధి బలం. బుద్ధి ఉన్నోడికి ఉంటుంది ఈ ప్రపంచంలో. బుద్ధి లేనివాడు రా అంటారు. ఏమంటారు మిగతా వాళ్ళు? ఏమంటారు? బుద్ధి లేనివాడు అంటారు. బుద్ధి ఉన్నవాడు రా. బుద్ధి ఉందా నీకు? ఏమంటారు తిట్టేటప్పుడు? తిట్టు కష్టుడా గురుగారు కష్టుడు ఎలాగంటే రా బుద్ధి ఉందా నీకు అంటాడు. ఆ బుద్ధి తెచ్చుకుంటున్నావు ఎక్కడి నుంచి? పూర్వజన్మ నుంచి, పౌరదేహికం నుంచి, పాత దేహం నుంచి ఏం తెచ్చుకుంటున్నావు? బుద్ధి. దాంతోపాటు ఆత్మ. ఈ 2 వస్తున్నాయి. మళ్ళీ ఫార్మ్ అవుతుంది కొత్తది. మళ్ళీ కొడుతున్నావు. కాదు ఈసారి అమ్మాయిలు వెనకాల పడతానంట. ఆ ముఠానే కాలేజీ గేట్ల దగ్గర తిరగటం, అక్కడ తిరగటం, ముండల దగ్గర తిరగటం, వ్యభిచారం చేసుకున్నాడు ఉంటాడు. గొళ్ళ చుట్టూ తిరిగేవాడు. మా ఊళ్ళో ఒకడు ఉన్నాడు, వెన్నావాడు. భార్య మోసం చేసేస్తుంది, కట్ చేసింది. బుద్ధి యొక్క టోటల్ అన్నీ తెచ్చుకుని ఈ రూపం వస్తుంది, ఆ రూపం వస్తుంది, ఆ రూపం వస్తుంది, ఈ రూపం ఆ రూపం వస్తుంది. అర్థమైందా? ఏం స్మరించాలి ఇప్పుడు ఫైనల్గా? చేయించుకుంటావా? వీడు ఆయన ఎదురు అడుగుతారు. దేవుడు సార్, గుళ్ళో ఉన్న దేవుడు విగ్రహం సార్, ఈ దేవుడు అండి గ్రేట్ కదండి. అంటే ఆయన కూడా చూసారా? ప్యాంట్లు, బట్టలు ఏమి ఇచ్చినా తీసుకున్నాడు. అంటే ఒక జత ఉంటుంది, ఉతికేసుకుంటాడు కాలంలో, గట్టు మీద ఆనేస్తాడు. అది ఆనేదాకా కూర్చుంటాడు, అది ఆనేదాకా కూర్చుంటాడు. కాసేపు తడి పొడి వేసుకొచ్చింది. సో
సబ్బు వాడతాం.